8 ఏళ్ళు డాక్టర్. పెళ్ళై 8 ఏళ్ళు దాటిపోయింది. నా జీవితంలో ఈ 8 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలీదు. ప్రతి నెల ఆ 30 రోజులు ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. పీరియడ్స్ డేట్ దగ్గరికొస్తుందంటే చాలు నాకు ఒంట్లో యాంగ్జైటీ స్టార్ట్ అయిపోద్ది. మనసులో ఇక్కడ కేవలం వైఫ్స్ మాత్రమే వస్తుంటారు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి పురుషుల కారణం కూడా కావచ్చు. కాబట్టి హస్బెండ్ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ గుసగుస. లాస్ట్ వీక్ నా క్లినిక్కి ఒక లేడీ వచ్చింది. తను వాళ్ళ మదర్తో పాటు వచ్చింది. నాకు చెప్పిన కన్ఫెషన్ ఏంటంటే, డాక్టర్ నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి రావడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. పెళ్ళై 6 ఏళ్ళు దాటుతుంది. ఈ 6 ఏళ్ళలో ఎన్నో రకాల టెస్ట్స్, రకరకాల టాబ్లెట్స్ వాడి విసుగొచ్చేసింది. ప్రతి నెల డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ప్రెషర్ మొదలవుతుంది. మా ప్రెగ్నెన్సీ కిట్లో సింగిల్ లైన్ చూసిన ప్రతిసారి గుండె జారినట్టు అవుతుంది. ఒకరోజు బాధపడటం, మళ్ళీ మరుసటి రోజు నుంచి మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఇది ఒక సైకిల్లా మారిపోయింది. బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా పిల్లలు లేరా అని అడిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కొందరైతే ఉచిత సలహాలు ఇస్తుంటారు, జాబ్ మానే, ఆ గుడికెళ్ళు, ఈ పూజ చేయి అని. వాళ్ళు చెడుగా అనకపోయినా సరే పదే పదే అదే విషయం వినడం వల్ల నాలో ఏదో లోపం ఉందేమోనన్న ఫీలింగ్ వస్తుంది. మా హస్బెండ్ చాలా సపోర్టివ్. నాకంటే ఆయనే ఎక్కువ ఓదారుస్తుంటారు. కానీ లోపల ఆయన కూడా బాధపడుతున్నారని నాకు తెలుసు. మనకి పిల్లలు పుట్టరా అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆ మైండ్లో ఆ థాట్ వచ్చినప్పుడు నేను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అసలు మాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా? మా హస్బెండ్లో ఏమైనా ఇష్యూ ఉందా? రాదా, నీ సిచ్యుయేషన్ నేను కంప్లీట్గా అర్థం చేసుకోగలను. 6 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఇలాంటి విసుగు, అలసట రావడం చాలా సహజం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో తప్పు, శాపమో కాదు. ఇది జస్ట్ ఒక మెడికల్ కండిషన్, ఇన్ఫర్టిలిటీ. మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళే ముందు అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది, కారణం తెలియని ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. ఫస్ట్, మహిళల్లో ఉండే ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. కొన్ని న్యాచురల్ ప్రాసెసెస్ సజావుగా సాగాలి. అది జరగకపోతే ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఓవ్యులేషన్. చాలా మందిలో నెల నెల అండాలు, ఓవం కరెక్ట్గా రిలీజ్ అవ్వవు. దీనికి పీసీఓడి, థైరాయిడ్ వంటి కారణం కావచ్చు. ట్యూబ్లో బ్లాక్స్. గర్భాశయం పక్కనే ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్లో అండం ప్రయాణిస్తుంటుంది. ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ట్యూబ్స్ బ్లాక్ అయితే అండాలు వెళ్ళే ఛాన్స్ లేక ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. మూడోది, యూట్రస్లో ప్రాబ్లమ్స్. ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియం అంటే గర్భాశయ పొర సరిగ్గా లేకపోయినా, లేదా లోపల ఇంకా ఎడినోమయోసిస్ లాంటి గడ్డలు ఏమైనా ఉన్నా సరే కష్టం అవుతుంది. కారణం తెలియక వచ్చే ఇన్ఫర్టిలిటీని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది చాలా మంది కపుల్స్లో కనిపిస్తుంటుంది. దీని అర్థం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరిలో స్కాన్లు, బ్లడ్ టెస్ట్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి, రిపోర్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. దీనికి మేజర్ ఇష్యూ స్ట్రెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఎప్పుడైతే మనం పిల్లలు కావాలి, ఇంకా కాలేదు అని నిరంతరం ఒత్తిడిలో ఉంటామో అది మన బాడీలో హార్మోన్ల పనితీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రిపోర్ట్స్ బాగున్నా మైండ్లో ఉన్న ప్రెషర్, స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. మూడో ముఖ్యమైన విషయం, చాలా మంది ఇక్కడ కేవలం వైఫ్స్ మాత్రమే వస్తుంటారు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి పురుషుల కారణం కూడా కావచ్చు. కాబట్టి హస్బెండ్ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. మెయిన్గా 3 టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ది, కణాల సంఖ్య తగ్గడం, లో స్పర్మ్ కౌంట్. సాధారణంగా ప్రెగ్నెన్సీ రావడానికి వీర్యంలో తగినన్ని కణాలు ఉండాలి. నేటి లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మంది మెన్లో కూడా కౌంట్ తగ్గిపోతుంది. రెండోది, కణాల మొటిలిటీ అంటే కదలిక కరెక్ట్గా లేకపోతే గర్భాశయంలో వేగంగా ప్రయాణించి అండాన్ని చేరుకోకుండా ఉంటాయి. ఆ మూమెంట్ సరిగ్గా లేకపోతే అండం వరకు సరిగ్గా చేరుకోలేరు. మూడోది, కణాల షేప్ అంటే ఆకృతి. తల, తోక వంటి భాగాలు సరిగ్గా లేకపోతే అవి అండంలోకి చొచ్చుకోలేవు. దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. మగవాళ్ళలో ఈ కండిషన్స్కి కారణం ఏంటి అంటే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ అలవాట్లు కణాల ఉత్పత్తి నేరుగా
దెబ్బతీస్తాయి. అధిక వేడి, గంటల తరబడి ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం వల్ల, టైట్ జీన్స్ లేదా బట్టలు వేసుకోవడం వల్ల కూడా అక్కడ వేడి పెరిగి కణాలు చనిపోతాయి. ఒత్తిడి మరియు స్లీప్లెస్నెస్, నైట్ షిఫ్ట్స్ చేయడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి. వారికోసేల్ అంటే వృషణాల దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోవడం, ఇవి చిన్న సర్జరీ ద్వారా నయం చేస్తారు. రాదా మన చేతిలో లేని విషయం కోసం ఆలోచించి టైం వేస్ట్ చేయడం కంటే సైంటిఫిక్గా అడుగులు వేయడం ముఖ్యం. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ చాలా డెవలప్ అయింది. కణాలు తక్కువగా ఉంటే ఐయుఐ లేదా ఇక్సీ చేస్తాం. ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయొచ్చు. నువ్వు ముందుగా ప్రెషర్ని మైండ్లోంచి తీసేయి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ హస్బెండ్ని కూడా తీసుకునిరా. ఇద్దరు రిపోర్ట్స్ చూసి ఏ ట్రీట్మెంట్ అయితే నీకు సరిపోతుందో అదే ప్లాన్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇన్ఫర్టిలిటీతో బాధపడితే మీ డౌట్స్ మరియు సందేహాలు కామెంట్ రూపంలో తెలపండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. వీడియోలో అందించిన సమాచారం కేవలం అవగాహన మరియు విద్యా ప్రయోజనాలకు మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా కాదు, రోగ నిర్ధారణ కూడా కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం, సందేహాల కోసం అర్హత కలిగిన గైనకాలజిస్ట్ ఆర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించండి. వీడియోలో సమాచారం బట్టి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.